హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ వారణాసి శ్రీ రామకృష్ణ గారు రాసినటువంటి చేపల వేట. అనగా అనగా ఒక ఊళ్ళో చంద్రయ్య అనేవాడు ఉండేవాడు. పని మీద పట్నం వెళ్తున్న చంద్రయ్యకు దారిలో ఒక చెరువు కట్ట మీద ఒక వింత దృశ్యం కనబడింది. అదేమిటంటే, ఇద్దరు వ్యక్తులు చేతిలో చెరొక అద్దము పట్టుకుని సూర్యుడు అద్దాలలో ప్రతిబింబించగా వచ్చిన కాంతిని చెరువు నీటిపై ప్రసరింపజేస్తున్నారు. సంగతేమిటో తెలుసుకుందామని చెరువు కట్ట ఎక్కిన చంద్రయ్య ఆ ఇద్దరిలో ఒకడు తమ ఊరివాడే అయిన కిష్టయ్య అని గ్రహించాడు. రెండవవాడు ఆజానుబాహువు, చారల పంచ, గళ్ల చొక్కాతో పట్నంవాడిలా కనిపిస్తున్నాడు. చంద్రయ్య వాళ్ళిద్దరినీ సమీపించి, వింతగా ఉందే, ఏమిటి మీరు చేస్తున్నది అని అడిగాడు. ఆ ప్రశ్నకు పట్నంవాడు, తెలియని వాడికి ప్రతీదీ వింతే, లోకమే ఒక పెద్ద వింత. మేము చెరువు కట్టపై ఉన్నాం, దిగువన చెరువు ఉంది, చేపలు పడుతున్నాం అన్నాడు. ఇది విని చంద్రయ్య ఆశ్చర్యపోతూ, ఇదేదో మహా వింతగా ఉందే, వల వేసి చేపలు పట్టగా చూశాను, గాలంతో పట్టగా చూశాను, ఇలా చేపలు పట్టగా ఎన్నడూ చూడలేదు. ఇంతకు చేపల్ని ఎలా పడతావు అని అడిగాడు. ఇది చేపల వేట విద్య. ఈ విద్య నేర్చినవాడు నీళ్లల్లో దిగి కాళ్లకు చేతులకు బురద చేసుకోనవసరం లేదు, వల గ్యాలాల్లాంటివి మోయనవసరం లేదు అన్నాడు పట్నంవాడు. చంద్రయ్య మరింత ఆశ్చర్యపోయాడు. పట్నంవాడు కోపంగా, మా తాతాతండ్రుల నుంచి నేర్చిన విద్యను నీకు ఉచితంగా నేర్పడానికి నేనేమన్నా అమాయకుణ్ణనుకుంటున్నావా? ఇదిగో ఇతన్ని చూడు, ఒడ్డున నిలబడి చేపలు పట్టే రహస్యాన్ని నా దగ్గరే తెలుసుకుని నాకే పోటీగా నిలబడ్డాడు. నాకెంత నష్టం! నీకు మరీ అంతగా ఈ విద్య నేర్వాలని ఉంటే నాకు 50 రూపాయలివ్వు, ఈ రహస్యం నీకు చెప్పేస్తాను అన్నాడు. చంద్రయ్య వెంటనే రొంటి నుంచి డబ్బులు తీసి లెక్కబెట్టి 50 రూపాయలు పట్నంవాడికిచ్చాడు. వాడు డబ్బు భద్రం చేసుకుని చంద్రయ్యతో, ఉన్న కిటుకంతా ఈ అద్దంలోనే ఉంది, మాలాగే కదలకుండా నిలబడి సూర్యకిరణాల కాంతిని చెరువు నీటిలో ఒకే చోట పడేలా చేస్తూ ఉండు. చేపలు ఎండదెబ్బకు సొమ్మసిల్లి నీటిపైకి తేలుతాయి. తర్వాత వాటిని పట్టి ఒడ్డుకు చేర్చుకోవడమే మన పని అన్నాడు. ఇంతవరకు ఇలా ఎన్ని చేపలు చిక్కాయి? చంద్రయ్య అనుమానంగా అడిగాడు పట్నంవాణ్ణి. వాడు నవ్వి, నీతో కలిపి 6 అన్నాడు. మోసం, దగా అంటూ చిందులేశాడు చంద్రయ్య. ఊరికే అరిచి ఉపయోగం లేదు, నీలాంటి మరో చేప వచ్చి నాకు చిక్కిందాకా నాతో పాటు అద్దం పట్టుకుని నిలబడ్డావంటే 25 రూపాయలు ఇస్తాను, సరేనా అంటూ అప్పటిదాకా తనతో పాటు నిలుచున్న కిష్టయ్య చేతిలో 25 రూపాయలు పెట్టాడు. అరగంట కాలం గడిచింది. అంతలో చెరువు కట్ట అవతలి వైపు నుంచి కిష్టయ్య 4 మనుషులతో వస్తున్నాడు. అందరి చేతుల్లో దుడ్డుకర్రలున్నాయి. వాళ్లను చూసి పట్నంవాడు ముందు సంతోషించి తర్వాత అనుమానంగా, నా దగ్గర చేపల వేట నేర్చినవాడు మరి 4 ఆ విద్య నేర్చుకునేందుకు తీసుకువస్తున్నాడు, బాగానే ఉంది, మరి చేతిలో ఆ దుడ్డుకర్రలేమిటి అన్నాడు. చంద్రయ్య పెద్దగా నవ్వి, వాళ్ళు దుడ్డుకర్రల వేట నీకు నేర్పేందుకు వస్తున్నారు, కాళ్ళు చేతులు విరిగాక నువ్వు పట్నం ఎలా పోగలవా అని విచారంగా ఉంది అన్నాడు. వెంటనే పట్నంవాడు కిష్టయ్య చంద్రయ్యల నుంచి తీసుకున్న డబ్బుతో పాటు మరికొంత డబ్బును చంద్రయ్య చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పట్నం కేసి పరిగెత్తాడు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.